Glorious morning to all of you. I am on cloud 9 to present myself before you. Well, please allow me to introduce myself. This is J. Mahesh, discharging my duties as school assistant English at JPHS Chilamatur of Chilamatur Mandal in Satyasai district. And I feel so proud that I am a teacher. And I got selected in DSE 2008. And I appeared myself and got successful in my first attempt without going to any coaching center. My mother once said, self-help is the best help. And I took a leaf from that and I prepared my own notes and I got succeeded. So, I also suggest you to prepare yourself. Be prepared for anything that you want to get succeed. That is why Swami Vivekananda once said, education is the manifestation of the perfection that is already in man. It means that you are already perfect. You have to know what you want to do. So that is why I am here and I want you to share my knowledge, a drop of knowledge that I have in the ocean of English. I would like to share my knowledge with you to help you in your success. మరి ఆంగ్లోపాధ్యాయుడు అంతా ఆంగ్లంలోనే మాట్లాడుతున్నాడు అనుకోకండి, ఆంధ్రలో కూడా మాట్లాడడం. ఆంగ్లం అనేది ఈ కాలంలో అన్నం పెట్టే భాషగా మారింది, అది మీ అందరికీ కూడా బాగా తెలుసు. మరి రాబోయే డిఎస్సి అనేది మీకు ఎంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం మీరు ఎలా చదివితే డిఎస్సిలో సక్సెస్ఫుల్ కాగలరు అండ్ నాలెడ్జ్ ఎవరికి ఉంటుంది, దాన్ని ఎక్కడ అప్లై చేయాలనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఇందులో. సో కాబట్టి మనం ఈ క్లాస్లో లేదా ఈ సెషన్లో మీరు అడగచ్చిన క్వశ్చన్, మరి మీ దగ్గర మీరు నేర్చుకుంటే మాకు హెల్ప్ అవుతుంది. నేను ఇప్పుడు మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ వీడియోలో మీరు ఇంగ్లీష్ గ్రామర్లో ఒక టాపిక్ని మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా గుర్తుపెట్టుకోగలరు. అది నా ప్రామిస్. మరి ముందుగా బిఫోర్ నోయింగ్ హౌ టు రైట్ సమ్ గ్రామర్ టాపిక్స్, ఫస్ట్ లెట్స్ నో వాట్ ఈస్ ద సిలబస్ దట్ ఈస్ గివెన్ ఫర్ SGT as well as the school assistant. So as you know, for SGT you will be going to have 8 marks. 8 marks for the English subject and 4 marks for English methodology. As you know, మీకు తెలుసు అందరికీ ఇక్కడ ఎక్కువ భాగం SGT కి సంబంధించి క్లాస్ 8 వరకు, క్లాస్ 3 నుంచి క్లాస్ 8 వరకు మనకు సిలబస్ కవర్ చేశారు. అట్ ద సేమ్ టైం నేను లుక్ ఇంటూ ద స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్, స్కూల్ అసిస్టెంట్ సంబంధించి కాంప్లెక్సిటీ లెవెల్ ఇంటర్మీడియట్ వరకు పెట్టారు. SGTకి సంబంధించి కాంప్లెక్సిటీ లెవెల్ 10th క్లాస్ వరకు పెట్టారు. సో కాంప్లెక్సిటీ అనేది మనం ఎక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే ద లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ ఏ రేంజ్లో ఉంటుంది. ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్లో సిలబస్కి సంబంధించి SGTకి అయితే పోయిట్స్ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్నటువంటి పోయిట్స్, ఎస్సేస్, నావలిస్ట్ అండ్ డ్రామాటిస్ట్ అండ్ దేర్ వర్క్స్ ఇవన్నీ ఇచ్చారు. అండ్ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజెస్కి సంబంధించి స్టోరీ రైటింగ్, ఎస్సే, థీసిస్ రైటింగ్, లెటర్ రైటింగ్, తర్వాత బయోగ్రఫీ, అలాగే ప్రొనౌన్సియేషన్కి సంబంధించి సౌండ్స్, ద యూజ్ ఆఫ్ డిక్షనరీ. డిక్షనరీ ఏంటి అనేది మనకు 10th క్లాస్లో కూడా ఒక సబ్జెక్ట్, 9th క్లాస్లో కూడా క్వశ్చన్ పేపర్స్ ఇస్తున్నాడు. అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, గ్రామర్కి సంబంధించి టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్, వీటన్నిటికీ మన సిలబస్లో చేర్చడం జరిగింది. ఇంకా స్కూల్ అసిస్టెంట్ సిలబస్ తీసుకుంటే ఇట్ లుక్స్ సో వాస్ట్, బట్ యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ ఇన్ ఎ సింపుల్ వే. ప్రతి దానికి సంబంధించి కూడా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రతి దాన్ని డీటెయిల్గా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఈరోజు నేను మీతో ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ టాపిక్ మీ అందరికీ బాగా తెలిసిన టాపిక్, కానీ ఎక్కువసార్లు మనం ఈజీగా కన్ఫ్యూజ్ అవుతామని మీ ఫీలింగ్. కానీ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే ఈ టాపిక్ వల్ల 90%, 98, 99% వేసుకోండి,
నాకు తెలిసి ఇంకా మీరు లైఫ్లో ఈ టాపిక్ను కన్ఫ్యూజ్ కాదు. అదేంటంటే మీకు అందరికీ బాగా తెలిసిన టాపిక్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ రాసేటప్పుడు యాజ్ యూ ఆల్ నో దేర్ ఆర్ 4 చాయిసెస్. చాయిస్ అనేది మనకు ఉంటుంది. అందులో యాజ్ యూ నో ఎలిమినేషన్ మెథడ్. ఫస్ట్ మనం ఏది ఆన్సర్ కాదో మనకు తెలియకుండానే మనకు తెలిసిపోతుంది. You must concentrate on what is not the right answer. So if you eliminate that answer, you will get the right answer. So ఆ పద్ధతిని ఫాలో కమని గుర్తు చేస్తూ today once again I am challenging you. After listening to this session, you are so confident and I am sure that you will not be able to read this grammar topic again. ఈ క్లాస్లో మీరు విన్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మీరు ఈ టాపిక్ వినాల్సిన అవసరం ఉండదు అని నా అభిప్రాయం. ఆర్ యు రెడీ? లెట్స్ గో. మనకు తెలుసు ఆర్టికల్స్ చాలా ఈజీ టాపిక్, పిల్లలైనా చెప్పేస్తారు. మరి ఎగ్జామ్లో ఎందుకు పెట్టాడు? మనం తప్పు రాసే అవకాశం లేదంటారా? మీరు విన్న తర్వాత మీరే చెప్పండి, నేను మళ్ళీ ఇది తప్పు రాయేస్తానా రాయను. ఆర్టికల్స్, హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్? వాట్ ఆర్ ద ఆర్టికల్స్? హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్? వేర్ యూ హ్యావ్ టు యూజ్ దట్ ఆర్టికల్? వెన్ షుడ్ యూ యూజ్ దట్? వేర్ యూ షుడ్ నాట్ యూజ్ ద ఆర్టికల్? అసలు ఆర్టికల్స్ అంటే ఏంటి? ముందుగా ఆర్టికల్ అంటే ఏంటి మీకు తెలుసు ఆల్రెడీ. ఏ అండ్ ద 3 ఉన్నాయి. ఆర్టికల్స్ తెలియని వాడు ఎవరు ఉన్నారు? అసలు ఆర్టికల్ అంటే ఏంటో ముందు తెలుసు. ఐఎమ్ రైటింగ్ ఏ సెంటెన్స్. ఇందులో ఒక ఆర్టికల్ ఉందండి. వాట్ ఈస్ దట్ ఆర్టికల్? మనకు ఆల్రెడీ తెలుసు ఏ. What is the function of this letter A in this sentence? ఈ సెంటెన్స్ లో ఆర్టికల్ ఇక్కడ ఉన్నటువంటి ఏ అనేటువంటి అక్షరము ఏం చేస్తుంది? ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ హూ ఈస్ హీ? హీ ఈస్ ఏ బాయ్. హీ ఈస్ ఏ బాయ్. This word, this letter is talking about boy as a noun. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కన్నా మనం తెలుసుకుంటే ఒక వర్డ్ ఏదైనా నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ మాట్లాడిందంటే ఇట్ బికమ్స్ an adjective. It becomes an adjective. So articles ante adjectives. What kind of adjectives? Demonstrative adjectives. Demonstrative adjectives. All the articles are demonstrative adjectives. మరి ఇక్కడ ఏం చేస్తుంది దీని ఫంక్షన్ అంటే ఇది డెమాన్స్ట్రేట్ that he is a boy and he is talking about the number. How many boys are there? One boy. He is a boy. It talks about one. It also talks about a number. It is talking about a noun. So this letter A here plays the role of an adjective. It is a demonstrative adjective. So articles are demonstrative adjectives. ముందుగా గుర్తుపెట్టుకోండి. మనకు బిట్ ఇది కూడా ఇవ్వచ్చండి. ఎగ్జామినేషన్ లో ఈ బిట్ ఇచ్చి ఇది అండర్లైన్ చేసి దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి రాయండి అని అడగచ్చు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని రాయాలంటాము. ఇది కూడా మనకు తెలిసిందలా. సో ఆర్టికల్స్ ఆర్ అడ్జెక్టివ్స్. అందులో మనకు ఆప్షన్స్ లో డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అనే ఆప్షన్ ఉందనుకోండి, యూ మస్ట్ చూస్ దట్ ఆప్షన్. ఆ ఆప్షన్ మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇట్ టాక్స్ అబౌట్ ద నౌన్ ఎ బాయ్ అండ్ ఎ ప్రొనౌన్ ఆల్సో. హూ ఈజ్ హీ? హీ ఈజ్ ఎ బాయ్. ప్రొనౌన్ గురించి కూడా
కూడా మాట్లాడుతుంది he గురించి కూడా. So a word which talks about a noun or a pronoun is called an adjective. So articles are adjectives. Clear? Articles, adjectives అని తెలుసుకున్న తర్వాత how many articles are there? How many articles are there? There are only, how many articles are there? 2 articles, only 2. One is definite article, second one is indefinite article. Indefinite article. There are only 2 articles. మనకి ఆర్టికల్స్ అంటేనే ఏ అండ్ ద 3 ఉన్నాయి కదా, ఇదే అనుకోవద్దు. Only there are only 2 articles. One is definite article, one is indefinite article. The definite article, as you know, the or the, the pronunciation is same, no problem. If you use it as a the or the, but there are some rules for that also. And a or an, not a and an. A and an becomes 3. కలిపితే 3 అవుతాయి. బట్ ఇక్కడ మనకు ఏ అయినా వాడతాము, an అయినా వాడతాము. అది ఏ లేదా an ఏదో ఒక్కటే వాడతాము. అంటే ఈ రెండు ఒకటే. అయితే ఏ అయినా ఉపయోగిస్తాము లేదా an అయినా ఉపయోగిస్తాము. సో దేర్ ఆర్ ఓన్లీ 2 ఆర్టికల్స్. 2 ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆర్టికల్ అంటే ఏమో తెలుసుకున్నాం, ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు ఆర్టికల్ని ఎక్కడ వాడాలి, ఎక్కడ ఉపయోగించాలి, ఆర్టికల్ని మనం ఎక్కడ ఉపయోగించాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ గుర్తుందంటే మీరు ఎగ్జామ్లో సగం ఆన్సర్ రాసేస్తే ఆర్టికల్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే ఆర్టికల్ అసలు మనం ఎక్కడ వాడతామో ఎక్కడ వాడము. పాయింట్ 1 చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ countable noun. A singular countable noun అంటే ఏంటి? ఒక ఆర్టికల్ని మనం ఉపయోగించాలంటే ఆ పదము ఏమైండాలా? సింగులర్ అయిండాలా, కౌంటబుల్ అయిండాలా, కామన్ కూడా అయిండాలా. బట్ దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. వాటి కూడా మనం చెప్పుకుంటాం ఎక్సెప్షన్స్ ఏంటని చెప్పేసి. బేసిక్ ఐడియా ఏంటంటే ఒక ఆర్టికల్ని మనము సింగులర్ కౌంటబుల్ నౌన్కి ముందు వాడతాము. ఒకవేళ ప్లూరల్ నౌన్ వచ్చిందంటే ఏమని దాని అర్థం? మనం అక్కడ ఆర్టికల్ వాడతామో వాడము. దట్ ఈస్ ద బేసిక్ రూల్. ఎక్కడ వాడము అంటే అది ప్లూరల్ నౌన్ అయితే దానికి ముందు ఆర్టికల్ను మనము ఉపయోగించాలి. మరి ఇప్పుడు మనము అసలు ఆర్టికల్ అనేది, ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ ఆర్ అడ్జెక్టివ్స్ అని తెలుసుకున్నాం. హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్? There are 2 articles. One is definite article, one is indefinite article. మరి అసలు ఆర్టికల్ ఎక్కడ వాడాలి? ఫస్ట్ ఎక్కడ వాడాలి? బిఫోర్ ఏ సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు వాడతాం. అలాగే ఆ నౌన్స్ గురించి తెలుసుకోవాలంటే నౌన్స్ ఆర్ ఆఫ్ 2 types. కాంక్రీట్ నౌన్స్, abstract nouns. కాంక్రీట్ నౌన్స్ అంటే ఎలాంటి నౌన్స్ అంటే నౌన్ ఇస్ ఎ నేమ్. Noun is a naming word. Concrete nouns ante names that have form. రూపం ఉన్నటువంటి పదాలు. ఫర్ ఎగ్జాంపుల్ abstract nouns అంటే రూపం లేని కొన్ని వాటికి రూపం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ if you take water, if you take a bottle of water, you put the water into a bucket. Will that water be in the same shape? ఒక బకెట్లో మనం ఒక వాటర్ బాటిల్ తీసుకుని ఆ వాటర్ బాటిల్లో ఉన్న నీళ్ళని బకెట్లో వేసినప్పుడు ఆ బకెట్లో పట్టిన నీళ్ళు బాటిల్ షేప్లోనే ఉంటాయా? దానికి ఒక రూపం అంటూ ఉంటుందా? నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇట్ హ్యాస్ నో ఫామ్.
దాన్ని కలిగిస్తే దాన్ని నువ్వు ఏ రూపంలో అయినా దాన్ని మళ్ళీ మార్చుకోవచ్చు. కాబట్టి అది కూడా ఒక ఆబ్స్ట్రాక్ట్ నౌన్. కాంక్రీట్ నౌన్స్ అంటే దే మస్ట్ హ్యావ్ ఏ ఫిజికల్ ఫామ్, ఒక రూపం అంటూ దానికి ఉండాలి. అలాంటి నౌన్స్ మనం కాంక్రీట్ నౌన్స్ అని అంటాము. ఆర్టికల్ ని ఒక కాంక్రీట్ నౌన్ కి ముందు ఉపయోగిస్తాము. ఒక కాంక్రీట్ నౌన్ కి ముందు ఉపయోగిస్తాము. కానీ అక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. ఆ కాంక్రీట్ నౌన్స్ మళ్ళీ ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్ అండ్ మెటీరియల్ నౌన్స్ గా డివైడ్ చేశారు. వీటిలో కొన్నిటికి ముందు మనం వాడము. అంటే దాంట్లో షేప్ లేనటువంటి, రూపం లేనటువంటి పదాలు ఏమైనా ఉన్నాయో వాటి ముందు అవన్నీ దట్ కమ్స్ అండర్ abstract nouns. Abstract nouns కింద మనం ఉపయోగిస్తాం కాబట్టి వాటిని మనము అక్కడ ఆర్టికల్ ని ఉపయోగించము. సో కాంక్రీట్ నౌన్స్ అండ్ abstract nouns. abstract noun ఎక్కడైతే ఉందో వాటికి ముందు ఆర్టికల్ ని మనము ఉపయోగించము. అలాగే ప్లూరల్ ఏదైనా ఉంటే వాటికి ముందు ఆర్టికల్ ని ఉపయోగించము. ఏదైతే కాంక్రీట్ నౌన్, కౌంటబుల్, సింగులర్, కామన్ నౌన్ ఉంటుందో దానికి ముందు మనం ఆర్టికల్ ని ఉపయోగిస్తాము. సో ఫస్ట్ మనకు ఒక బిట్ ఇచ్చినప్పుడు ఎగ్జామినేషన్లో మనం చేయాల్సిన మొట్టమొదటి పని అక్కడ అసలు ఆర్టికల్ వస్తుందా రాదా. ఇచ్చినటువంటి పదం ఏంటి, దానికి రూపం ఉందా లేదా. రూపం ఉంది అంటే ఆర్టికల్ వస్తుంది, రూపం లేదు అంటే ఆర్టికల్ రాదు. అది డిసైడ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ ద ఎగ్జామినేషన్ యూ ఆల్సో హ్యావ్ an option called no article. మనకు నో ఆర్టికల్ అనేటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది. నో ఆర్టికల్ అనేటువంటి ఆప్షన్ ఉన్నప్పుడు దానికి మనము కరెక్ట్గా చూసి ఆర్టికల్ వస్తుందా రాదా అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం రాయాలి, తెలుసుకోవాలి కదా. సో ఇప్పుడు మనము ఒక బిట్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్, దీనికి ముందు ఆర్టికల్ వస్తుందా రాదా, అసలు ఆర్టికల్ వస్తుందా రాదా ఎలా చెప్తాము. ఇచ్చినటువంటి వర్డ్కి ఫామ్ ఉందా లేదా. ఒక ఫామ్ అంటూ ఉంది అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆర్టికల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ శాండ్ ఇచ్చాడు అనుకోండి, శాండ్ అనేది ఇచ్చాడు. శాండ్ అనే దానికి ఫామ్ ఉందా, ఫామ్ ఉంది కదా, కనబడుతుంది కదా. అంటే దాన్ని నువ్వు ఏ షేప్లో చేస్తే ఆ షేప్లోనే ఉంటుందా, మారుతుంది. అంటే నువ్వు ఏ షేప్లో చేస్తే ఆ షేప్లో మారుతుంది. ఇట్ హ్యాస్ నో ఫామ్. రూపం అంటూ స్థిరమైనటువంటి రూపం అంటూ మనకు అక్కడ కనపడదు. కాబట్టి ఇక్కడ ఆర్టికల్ వస్తుందా రాదా, రాదు. సో ఎగ్జామినేషన్లో ఫస్ట్ మనం చేయాల్సినటువంటి విషయము ఇచ్చిన బిట్లో అసలు ఆర్టికల్ వస్తుందా రాదా ఇది డిసైడ్ చేస్తే మళ్ళీ మనం ఏం ఆర్టికల్ రాయాలని చెప్పేసి మనం ఈజీగా డిసైడ్ చేయొచ్చు అన్నమాట. సో ఫస్ట్ మనం చేయాల్సినటువంటి మొదటి పని ఒక్కసారి ఫస్ట్ నుంచి చెప్పి మీకు చెప్పేశారు. అసలు ఆర్టికల్ అంటే ఏంటి, ఆర్టికల్స్ ఆర్ అడ్జెక్టివ్స్. ఆర్టికల్స్ మనకు ఎన్ని ఉన్నాయి, దేర్ ఆర్ ఓన్లీ 2 ఆర్టికల్స్. వన్ ఈజ్ డెఫినెట్ ఆర్టికల్, వన్ ఈజ్ ఇండెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్ అని మనకి మళ్ళీ 2 ఉన్నాయి, either A or B, either A or an. ఏ అయినా వాడతాము, యాన్ అయినా వాడతాము. మరి ఫస్ట్ మనం ఎగ్జామినేషన్లో చేయాల్సిన మొట్టమొదటి పని అసలు అక్కడ ఆర్టికల్ వస్తుందా రాదా అది డిసైడ్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎగ్జామినేషన్లో నో ఆర్టికల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే 10th క్లాస్ కాంప్లెక్సిటీ లెవెల్ ఆఫ్ 10th క్లాస్లోనూ నో ఆర్టికల్ సబ్జెక్ట్ ఉంది, ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా నో ఆర్టికల్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంది. కాబట్టి నో ఆర్టికల్ కూడా వేర్ ద ఆర్టికల్ ఈజ్ నాట్ యూజ్డ్ అనేటువంటి టాపిక్ కూడా మనకి చాలా అవసరమైనది. సరే, ఇప్పుడు మనము ఆర్టికల్ ఎక్కడ వస్తుంది రాదు అనేది తెలుసుకుంటాం. మరి ఆర్టికల్ని ఎక్కడెక్కడ ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుంటాం. సరే, ఆర్టికల్ ఎక్కడ వాడకూడదు అనేది ఇందాక తెలుసుకున్నాం. ఇప్పుడు ఆర్టికల్ వాడితే ఫస్ట్ ఎగ్జామినేషన్లో మనం ఒక బిట్ని ఆన్సర్ చేసేటప్పుడు అసలు అక్కడ ఆర్టికల్ వస్తుందా రాదు అని తెలుసుకున్న తర్వాత నో ఆర్టికల్ అనే ఆప్షన్ తెలుసుకుంటాం. ఒకవేళ ఆర్టికల్ వస్తుంది అంటే మనకు there are 2 articles. ఒకటి డెఫినెట్ ఆర్టికల్, వన్ మోర్ ఇస్ ఇండెఫినెట్ ఆర్టికల్.
AR and. డెఫినెట్ ఆర్టికల్ ఎప్పుడు వాడతాం? ఎప్పుడైతే ఒక వర్డ్ ఖచ్చితమైన వాటి గురించి చెప్తుందో, ఒక వర్డ్ ఖచ్చితమైన వాటి గురించి చెప్తుందో అలాంటి పదానికి ముందు డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్డ్ రాస్తున్నాను, యాపిల్. డెఫినెట్ అంటే ఏంటి? ఖచ్చితంగా చెప్తున్నారు. లేదా యూనిక్నెస్ అనేది మనకు ఉండాలి. యూనిక్నెస్ అంటే ప్రపంచంలో ఒకటే ఉండడం, లేదా దాన్ని సింగిల్గా ట్రీట్ చేయగలగడం. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఇస్తున్నాం, ప్రపంచంలో ఒకటే యాపిల్ ఉంటుందా? చాలా యాపిల్స్ ఉంటాయి. అప్పుడు అది డెఫినెటా ఇండెఫినెటా? డెఫినెటా ఇండెఫినెటా? ఇది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఈ యాపిల్ కన్సిడర్ ఇండెఫినెట్. అప్పుడు మనము దా రాయాలన్నా రాయకూడదా? నో, దా అనేది మనము డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించాలి, ఇండెఫినెట్ ఆర్టికల్ని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ apple in my hand. The apple in my hand is very tasty. Very tasty. ఏమవుతుంది? Apple in my hand is very tasty. I am talking about which apple? The apple that is there in my hand. I am showing an apple and I am asking you and I am telling you about the taste of the apple that is there in my hand. Now, definite or indefinite? ఇప్పుడు డెఫినెట్. డెఫినెట్గా చెప్తున్నామంటే అప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలా? ద డెఫినెట్ ఆర్టికల్ అనేది రాయాలి. సో డెఫినెట్ ఆర్టికల్ని మనం కనుక్కోవాలి. అక్కడ డెఫినెట్ ఆర్టికల్ వస్తుందా ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుందో తెలియాలంటే ముందుగా చెప్పినట్లు ఫస్ట్ అక్కడ ఆర్టికల్ వస్తుందో రాదో చూడాలా. ఆర్టికల్ వస్తుంది అనుకుంటే ఇచ్చిన వర్డ్ బ్లాంక్ తర్వాత ఇచ్చినటువంటి వర్డ్ డెఫినెట్ గురించి మాట్లాడుతుందా, ఖచ్చితమైన దాని గురించి మాట్లాడుతుందా, ఖచ్చితం కాని దాని గురించి మాట్లాడుతుందా అనేది మనం డిసైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా కొన్ని ప్రపంచంలో ఉన్న యూనిక్నెస్ గురించి తెలిపే. ఫర్ ఎగ్జాంపుల్ ద సన్, ద మూన్, ఇది ఒకటే ఉంది. అలా ప్రపంచంలో ఏమైనా ఒక్కటే ఉన్నప్పుడు అంటే ఇఫ్ దెర్ ఈస్ నో రిపిటిషన్ అబౌట్ దట్ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ద సన్ తీసుకుంటే 10 బిందెలు పెట్టాము, పైన సన్ ఉన్నాడు, 10 బిందెల్లోనూ రిఫ్లెక్షన్ కనబడుతుంది. మరి 10 సన్స్ ఉన్నట్లా? నో, దోస్ ఆర్ ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద యూనిక్ సన్. ద సన్ ఈజ్ వన్. Just like some books, holy books, మన books తీసుకుంటే the Quran, the Bible, the Bhagavad Gita. For example, the oceans, they are unique. అవి యూనిక్గా ఉంటాయి. దానికి ఇంకొక ఓషన్ ఇలాంటిది ఉంటుంది అని మనము చెప్పలేము. అలాంటి వాటన్నిటికీ డెఫినెట్గా చెప్పేటువంటి వాటన్నిటికీ మనం ఏం చెప్తాం? డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్ని ఎప్పుడు డెఫినెట్ ఆర్టికల్ ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఎప్పుడైతే మనం ఖచ్చితమైన వాటి గురించి చెప్తున్నామో దాన్ని రాయడానికి డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగిస్తాం. ఇండెఫినెట్ ఆర్టికల్ ఎప్పుడు ఉపయోగిస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అన్న విచ్ యాపిల్ యూ డోంట్ నో. దేర్ ఆర్ సో మెనీ కైండ్స్ ఆఫ్ యాపిల్స్. సో ఇట్ ఈస్ డెఫినెట్ ఆర్ ఇండెఫినెట్? ఇండెఫినెట్. అప్పుడు మరి ఏ రాయాలన్నా అండ్ రాయాలన్నా అది తెలుసుకోవడానికి ఇప్పుడు మన కాన్సెప్ట్ మనము ఈ ప్రపంచం నాకు తెలిసి మీరు ఎక్కడ వినే ఉంటారు. మీకు ఆలోచన ఆర్టికల్స్ వచ్చినట్లే కావాలంటే మీరు రాసి పెట్టుకోవచ్చు ఆ ఆలతో ఆర్టికల్స్. ఇప్పుడు మీరు ఆ తెలుసుకుంటే ఆ తెలుసుకోవడానికి ఏంటంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం? తెలుగు తీసుకొచ్చి ఇంగ్లీష్లో నో. అమ్మ భాష వస్తే ఇఫ్ యు నో యువర్ మదర్ టంగ్ యూ విల్ గెట్ నో ద అదర్. ఫస్ట్ మదర్ టంగ్ దెన్ అదర్ టంగ్. ఏం తీసేస్తే అదర్ టంగ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు ఆ తెలిసింటే మీకు అందరికి తెలుసు, నాకు కూడా తెలుసు. మరి ఆ చెప్తామా? ఐ ఓ. ఆంగ్లోపాధ్యాయుడు ఆంధ్రాన్ని మర్చిపోయినాడు అనుకోలేదు. అవి కాదు మనం చెప్పాలి. వీఆర్ టాకింగ్ అబౌట్ ద సౌండ్స్. These are called vowel sounds. These are
వాల్ సౌండ్స్. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది ఏంటంటే వాల్ లెటర్స్. వాల్ లెటర్స్ ఏమేమి ఉన్నాయండి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇవి వాల్ లెటర్స్. ఆ వాల్ లెటర్స్ ముందు, ఆ వాల్ లెటర్తో స్టార్ట్ అయ్యేటువంటి పదాలకు ముందంతా మనం ఏం రాయమన్నారు చిన్నప్పటి నుంచి? అండ్ రాసేయండి అని చెప్పారు. మనకు అదే గుర్తుంది. కానీ ఒరిజినల్గా నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ద సౌండ్స్ that are there in every language. These are called phonetic sounds. In English, we have 44 sounds. Prati language ki phonetics anedi untadi. That is the science of speech. Phonetics is science of speech. English language lo kuda these are the combination of sounds when you mix two vowel letters. వాల్ లెటర్స్ ద్వారా వచ్చినటువంటి వాల్ సౌండ్స్ అన్నమాట. ఇవి అవే మనం ఐపీఏలో చెప్తామండి, ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్. ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్లో ఈవెన్ ద సౌండ్స్ మేడ్ బై ద యానిమల్స్ ఇచ్చేటువంటి సౌండ్స్ కూడా ఇందులో బాగున్నాయి. యానిమల్స్ కూడా వీటిల్లో కొన్ని సౌండ్స్ ని చేయగలుగుతాయి. That is the type of communication between animals. Ikkada manam we are talking about the sounds that are there in every language. These are not letters, these are sounds. But simple ga వీటిని మనం ఎలా యూస్ చేస్తున్నామంటే ఏదైతే పదము ఈ సౌండ్ తో స్టార్ట్ అవుతుందో దానికి ముందు అండ్ రాసేయండి. ఏదైతే పదము ఈ సౌండ్ తో, these are vowel sounds, ఈ సౌండ్ తో స్టార్ట్ అయ్యేటువంటి పదానికి ముందు అండ్ రాసేయండి. ఓకే సార్, రైట్. మనం ఇప్పుడు ఆల్ఫా ఆర్టికల్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. ఆర్టికల్ రాసే ముందు అసలు ఆర్టికల్ వస్తుందో రాదో చూడాలి. ఆర్టికల్ వస్తుంది అంటే అది డెఫినెటా కాదా చూడాలి. డెఫినెట్ అని తెలుసుకునే మనం రాసేస్తాం. డెఫినెట్ కాదు అని తెలుసుకునే ఏ రాయాలన్నా అండ్ రాయాలి. ఏ రాయాలన్నా అండ్ రాయాలన్నా తెలవాలంటే ఆ ఇచ్చినటువంటి పదము ఈ వాల్ సౌండ్స్ తో స్టార్ట్ అయ్యింటే, ఎనీ ఆఫ్ దీస్ వాల్ సౌండ్స్, ఈ వాల్ సౌండ్స్ తో ఏదైనా ఇచ్చినటువంటి ఈ వాల్ సౌండ్స్ తో ఏదైనా సౌండ్ తో ఆ పదం స్టార్ట్ అయ్యింటే యూ హ్యావ్ టు రైట్ అండ్. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్. This word has started with a sound a ఉందండి. కాబట్టి ఏం రాసేస్తాం చెప్పండి? an American. Second one, African. There is a sound a, so an African. Indian. దేంతో స్టార్ట్ అయింది? e, an Indian. Eagle. ఏ సౌండ్ తో స్టార్ట్ అయింది? e, కాబట్టి an eagle. Elephant. ఏ దేంతో స్టార్ట్ అయింది? an elephant. Aeroplane. an aeroplane. Iron bar. It started with the sound I. Iron bar. Original diamond. Or an original diamond. Old building. ఏ సౌండ్ తో స్టార్ట్ అయింది చెప్పండి? ఓ, కాబట్టి an old building. Owl. an owl. ఏ సౌండ్ తో స్టార్ట్ అయింది? owl. కాబట్టి మీరు ఈ సౌండ్స్ గుర్తుపెట్టుకుంటే కొత్త అలా నేర్చుకున్నాం మనం. అలాంటి మళ్ళీ అక్షరాలు కాదండి. దీస్ ఆర్ కాల్డ్ వాల్ సౌండ్స్. ఇవి వాల్ సౌండ్స్. ఆ, ఈ, ఐ, ఓ, ఔ. ఇది మీ మైండ్లో నిలిపోయింది అనుకోండి. ఎగ్జామినేషన్లో ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఒకవేళ ఈ సౌండ్ తో స్టార్ట్ అవుతే దానికి ముందు అండ్ రాసేస్తాం. మిగిలిన సౌండ్స్ ఏమైనా సరే ఈ సౌండ్స్ తప్ప మిగిలిన సౌండ్స్ తో స్టార్ట్ అయ్యే ఏ పదాలకు ముందైనా మనము అండ్ రాయము, ఏ రాస్తాం. అవన్నీ కాన్సనెంట్ సౌండ్స్. ఇవి మాత్రం వాల్ సౌండ్స్.
వాల్ సౌండ్స్ ఒకటి గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, కాన్సనెంట్ సౌండ్స్ తో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఈ సౌండ్స్ తో స్టార్ట్ అయ్యే పదాలకు ముందు అండ్ రాయాలా, మిగిలిన సౌండ్స్ తో స్టార్ట్ అయ్యే పదాలకు ముందు ఏ రాయాలా. సో అసలు బిట్ ఇచ్చినప్పుడు అసలు ఆర్టికల్ వస్తుందా రాదా తెలుసుకోవడం పాయింట్ 1. ఆర్టికల్ వస్తుంది అంటే అది డెఫినెట్ ఇండెఫినెట్ తెలుసుకోవడం పాయింట్ 2. డెఫినెట్ అయితే దా రాసేస్తాం, ఇండెఫినెట్ అయితే ఈ వాల్ సౌండ్స్ తో ఏదైనా స్టార్ట్ అయిందేమో చూస్తే వాల్ సౌండ్ తో స్టార్ట్ అయితే అండ్ రాస్తాం, కాన్సనెంట్ సౌండ్ తో స్టార్ట్ అయితే ఏ రాసేస్తాం. సో ఇప్పుడు మనం ఒక ఎక్సర్సైజ్ చేద్దాం, మనకు ఎంతవరకు నాలెడ్జ్ వచ్చింది దీని ద్వారా అని చెప్పి తెలుసుకోండి. సరే, ఇందాక మనము అసలు ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి, ఆర్టికల్స్ ఎక్కడెక్కడ వాడతాం, ఆర్టికల్స్ ఎక్కడ వాడడం అనే విషయం తెలుసుకున్నాం. నౌ కమింగ్ టు ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఆర్టికల్స్ అనే బిట్ ఇచ్చినప్పుడు మనకున్న ఈ నాలెడ్జ్ తో తప్పు లేకుండా కాన్ఫిడెంట్ గా మనం ఎలా ఆన్సర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్స్ లో మనం తీసుకుంటూ పోతే, ఫర్ ఎగ్జాంపుల్ డాష్ ఎమ్మెల్యే ఒక బిట్ ఇచ్చినప్పుడు మనం మొదటి నుంచి అదే పాయింట్ చెప్తున్నాం, అసలు అక్కడ ఆర్టికల్ వస్తుందా రాదా. ఇక్కడ ఆర్టికల్ వస్తుందా రాదా అంటే ఇచ్చినటువంటి వర్డ్కి ఫామ్ ఉందా లేదా, ఎమ్మెల్యేకి ఫామ్ ఉందా లేదా, ఒక షేప్ అంటూ ఉందా లేదా. ఎస్ ఉంది, కాబట్టి ఆర్టికల్ వస్తుంది. వస్తుంది అంటే డెఫినెటా ఇండెఫినెట్. డెఫినెట్ ఆర్టికల్ వస్తుందా, ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుందా. డెఫినెట్ ఆర్టికల్ అంటే ఎమ్మెల్యే డెఫినెట్ గా తీసుకుంటే ఒకరే ఎమ్మెల్యే ఉన్నారా, లేదా స్పెసిఫిక్ గా ఎమ్మెల్యే గురించి అక్కడ ఏమైనా చెప్తున్నారా, లేదు, అంటే డెఫినెట్ కాదు. మరి ఏమైంటుంది ఇండెఫినెట్. ఇండెఫినెట్ అంటూనే వాల్ సౌండ్స్ తో స్టార్ట్ అవుతుందా లేదా, ఆ ఈ ఐ ఓ ఔ. డోంట్ లుక్ ఎట్ ద లెటర్ ప్లీజ్. లెటర్ ను చూడడం మానేయండి, గో ఫర్ ద సౌండ్. ద వర్డ్ ఎమ్మెల్యే స్టార్ట్స్ విత్ ఎం, ద సౌండ్ ఏ. ఎమ్మెల్యే ఏ అనే సౌండ్ వాల్ సౌండ్స్ లో ఉందా లేదా, ఉంది. కాబట్టి మనం దాని ముందు ఏం రాసిస్తాం, అండ్ ఎమ్మెల్యే. నెక్స్ట్ వన్ ఎంపీ. సేమ్ అదే అనాలిసిస్. ఒక బిట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఆర్టికల్ వస్తుందా రాదా. వస్తుందా, ఎంపీకి ఫామ్ ఉందా లేదా, ఉంది, అంటే ఆర్టికల్ వస్తుంది. ఎంపీ అనేది ఇక్కడ మనకు స్పెసిఫిక్ గా చెప్తున్నాడా, లేదా ప్రపంచంలో ఒక్కరే ఎంపీ ఉంటారా, నో, అంటే డెఫినెట్ కాదు, అంటే ఇండెఫినెట్. ఏ సౌండ్ తో స్టార్ట్ అయింది, ఎంపీ. మళ్ళీ సేమ్ సౌండ్ ఏ అనే శబ్దంతో స్టార్ట్ అయింది కాబట్టి దానికి ముందు అండ్ ఎంపీ. నెక్స్ట్ బిట్ కొద్దాం. డాష్ వన్ ఐడ్ మ్యాన్. సింగిల్ ఐ ఉన్నటువంటి వ్యక్తి. పాతకాలంలో అయితే రాక్షసులు, ఒంటి కన్ను రాకాసి చెప్తాంటారు కదా. వన్ ఐడ్ మ్యాన్. అసలు ఆర్టికల్ వస్తుందా రాదా. వన్ ఐడ్ మ్యాన్ అంటే ఒక షేప్ అంటూ ఉందా లేదా, ఉంది, అంటే ఆర్టికల్ వస్తుంది. ఆర్టికల్ వస్తుంది అని డిసైడ్ అయిన తర్వాత డెఫినెటా ఇండెఫినెటా. వన్ ఐడ్ మ్యాన్ ప్రపంచంలో ఒకడే ఉంటాడా, చెప్పలేము, మనకు తెలియదు. వన్ ఐడ్ మ్యాన్ ఉండొచ్చు, ఉండకపోయిండొచ్చు, అంటే డెఫినెట్ కాదు, ఇండెఫినెట్. ఇండెఫినెట్ అంటే ఏ శబ్దంతో స్టార్ట్ అయింది, ఆ పదం యొక్క శబ్దం. వన్ ఐడ్ మ్యాన్, వా. వా వా అనే శబ్దం వాల్ సౌండ్స్ లో ఉందా, ఆ ఈ ఐ ఓ ఔ ఉందా, లేదు. ఉంటే అండ్ రాసేవాళ్ళం, లేదు కాబట్టి ఏం రాసినా ఏ వన్ ఐడ్ మ్యాన్ లేదా ఆ వన్ ఐడ్ మ్యాన్. నెక్స్ట్ యూనివర్సిటీ. యూనివర్సిటీ అనే దానికి ఒక షేప్ అంటూ ఉందా లేదా, ఉంటుంది. ఇట్ ఈస్ ఎ బిల్డింగ్ అనుకోండి. సో ఆర్టికల్ వస్తుంది. ఆర్టికల్ వస్తుంది అన్నప్పుడు డెఫినెట్ గా ఇండెఫినెట్ గా యూనివర్సిటీలు ఎన్ని ఉన్నాయి, దేర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్. ఇట్ ఈస్ నాట్ డెఫినెట్. సో డెఫినెట్ కాదు కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ రాయము. ఇండెఫినెట్ అంటూనే ఏ సౌండ్ తో స్టార్ట్ అయింది, యూనివర్సిటీ, యా.
యా అనే సౌండ్ వాల్ సౌండ్స్ లో ఉందా? లేదు. కాబట్టి ఆ యూనివర్సిటీ ఏ రాసిస్తాం. నెక్స్ట్ ఆరెంజ్. ఆరెంజ్ అనే దానికి అసలు ఆర్టికల్ వస్తుందా రాదా? ఆరెంజ్ అనే దానికి షేప్ ఉంటుంది కాబట్టి దానికి ఒక ఆర్టికల్ వస్తుంది. ఆరెంజ్ ఏ సౌండ్ తో స్టార్ట్ అయింది? ఆ వాల్ సౌండ్స్ లో ఉంది. ఉందంటే సింపుల్ an ఆరెంజ్. ముందు నుంచి an ఆరెంజ్, an ఎగ్ ఇవన్నీ తెలుసండి. కానీ ఎందుకు an అది మనం తెలుసుకుంటాం. దీవాలి. దీవాలి ఇస్ ఎ ఫెస్టివల్. దీవాలి అనే ఫెస్టివల్ కి ఒక షేప్ ఉందా? ఇలాగే చేసుకోవాలని చూపించగలరా? దీవాలి అనే దానికి ఒక రూపం ఉందా? ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్ దట్ యు సెలబ్రేట్. మార్నింగ్ లేస్తాను, స్నానం చేస్తాను, చిన్నప్పటి నుంచి తెలుసుకున్నాను కదా. స్నానం చేస్తాను, కొత్త బట్టలు వేసుకుంటాను, టపాకాయలు పక్కింటి మీద వేస్తాను. ఇది కాదు, దానికి ఒక షేప్ అంటుంది. ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ సెలబ్రేటింగ్, దట్స్ ఆల్. ఇట్ హ్యాస్ నో షేప్. కాబట్టి దేర్ ఈస్ నో ఆర్టికల్ బిఫోర్ ఫెస్టివల్స్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఫెస్టివల్స్. చెస్. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ప్లేయింగ్ గేమ్. ఇట్ హ్యాస్ నో ఫామ్. ఫామ్ ఉంది కదా, గల్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. నో, ఇట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ప్లేయింగ్ ద గేమ్, దట్స్ ఆల్. కాబట్టి దేర్ ఈస్ నో ఆర్టికల్. అదే ఏ గేమ్ ఆఫ్ చెస్. గేమ్ పరంగా మనం తీసుకుంటూ పోతే అక్కడ మనకు ఏ అనేది వస్తుంది. ఇట్ ఈస్ ఇండెఫినిట్ కాబట్టి ఏ గేమ్ ఆఫ్ చెస్ అనేది వాడతారు. కానీ సపరేట్ గా మనం చెస్ అనే పదాన్ని ఉపయోగించినప్పుడు దేర్ ఈస్ నో ఆర్టికల్. స్టమక్ ఏక్. స్టమక్ ఏక్ కడుపు నొప్పి. కడుపు నొప్పి డస్ ఇట్ హ్యావ్ ఎ ఫామ్? దానికి ఫామ్ ఉందా? ఏది చూపించండి. ఆకలి ఏది చూపించండి. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం ఏది చూపించు. నో, యు కాంట్ షో దెమ్. దోస్ ఆర్ ఆల్ యువర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. ఆ ఫీలింగ్స్ ని ఎమోషన్స్ దోస్ ఆర్ ఆల్ అబ్స్ట్రాక్ట్. నౌ దే హ్యావ్ నో ఫామ్. ఫామ్ లేదు అంటే ఆర్టికల్ రాదు. కాబట్టి ఇట్ హ్యాస్ నో ఆర్టికల్. అండ్ బాల్, ఇట్ హ్యాస్ ఎ షేప్. సో వస్తుంది కాబట్టి ఆర్టికల్ వస్తుంది. మరి ఏ సౌండ్ తో స్టార్ట్ అయింది? బా అనే సౌండ్ తో స్టార్ట్ అయింది. బా అనేది వాల్ సౌండ్స్ లో ఉందా? లేదు. లేదు కాబట్టి ఆ బాల్. నెక్స్ట్ 1 రూపీ నోట్. 1 రూపీ నోట్. 1 రూపీ నోట్స్ దానికి ఒక షేప్ ఉంటుందా? ఎస్, ఒక షేప్ లో ఉంటుంది. కాబట్టి ఆర్టికల్ వస్తుంది. ఏ శబ్దంతో స్టార్ట్ అయింది? వా. వా అనేది వాల్ సౌండ్స్ లో ఉందా? లేదు. లేదు అంటే a 1 రూపీ నోట్. నెక్స్ట్ గోల్డ్. గోల్డ్ అనే దానికి ఫస్ట్ మనం బిట్ వస్తూనే ఫస్ట్ ఐడియా ఆర్టికల్ వస్తుందా? రా. గోల్డ్ అనే దానికి షేప్ ఉందా? షేప్ ఉంది కదా. గోల్డ్ బిస్కెట్ షేప్ ఉంటుంది కదా. దాన్ని కరిగిస్తే నో షేప్. నువ్వు ఏ షేప్ తయారు చేస్తే ఆ షేప్ లో ఉంటుంది. అంటే దానికి ఫిక్స్డ్ షేప్ అంటూ లేదు. కాబట్టి ఇట్ హ్యాస్ నో ఆర్టికల్. నెక్స్ట్ డాగ్. ఇట్ హ్యాస్ ఎ షేప్ and the word starts with the sound da. So dog. Next city. It has some kind of shape. కాబట్టి ఆర్టికల్ వస్తుంది. సిటీ అనేది డెఫినెట్ గా చెప్పలేదు కాబట్టి మనకి సిటీ వాల్ సౌండ్ తో స్టార్ట్ కాలేదు కాబట్టి అనేది రాసినాం. ఇంజనీర్. an engineer has a shape కాబట్టి ఒక ఆర్టికల్ వస్తుంది. నెక్స్ట్ ఏ సౌండ్ తో స్టార్ట్ అయింది? ఈ. ఇంజనీర్. ఇంజనీర్ అనేటువంటి సౌండ్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఈ అనేది వాల్ సౌండ్స్ లో ఉంది కాబట్టి an engineer ని మనము రాస్తాము. నెక్స్ట్ సెంటెన్సెస్ విషయానికి వస్తే ఎగ్జామినేషన్ లో మనకు ఖచ్చితంగా ఇలాంటి మోడల్ ఉంటుంది. ఇలాంటి మోడల్ ఎగ్జామినేషన్ లో చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డాష్ గోల్డ్ ఈజ్ ప్రెషియస్. గోల్డ్ ఈజ్ ప్రెషియస్. గోల్డ్ అనే దానికి షేప్ ఉందా లేదా? ఆర్టికల్ వస్తుందా రాదా? దానికి ఒక షేప్ అంటూ లేదు కాబట్టి ఆప్షన్ ఏం సెలెక్ట్ చేసుకోవాలండి? నో ఆర్టికల్. నో ఆర్టికల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. డాష్ ఎర్త్ ఈజ్ డాష్ ప్లానెట్. ఎర్త్ ఇట్ హ్యాస్ ఎ షేప్. ఆర్టికల్ వస్తుంది. కానీ ప్రపంచంలో ఎన్ని ఎర్త్స్ ఉన్నాయి? మనకు తెలిసింది ఒకటే ఒక ఎర్త్. అంటే ద డెఫినెట్. సో the earth is definite. Definite అంటే నేను ఏం రాసేస్తాను? The earth is. How many planets are there? There are so many planets.
అందులో ఒక ప్లానెట్ గురించి మనం మాట్లాడుతున్నాము. ప్లానెట్ అనేది ఇక్కడ డెఫినెట్ కాదు, ఇండెఫినెట్. కాబట్టి the earth is a planet. Next, dash dog is very faithful animal. Dog, it has a shape. కాబట్టి ఆర్టికల్ వస్తుంది. డెఫినెటా ఇండెఫినెటా? ఇక్కడ మనం స్పెసిఫిక్ గా దేని గురించి మాట్లాడుతున్నారు? not pig, not rabbit, not lion, but we are talking about dog indefinite. Definite గా dog గురించి మాట్లాడుతున్నాం కాబట్టి the dog is a faithful animal. In general మాట్లాడితే a dog is a faithful animal అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే డాగ్ యొక్క జాతిని అంతా మనం డెఫినెట్ గా ఇక్కడ చెప్తున్నాం కాబట్టి. అలాగే dash Ramayana is dash epic. Ramayana, it has a shape, it is a book, it is a holy book, it is a unique thing in the world. ప్రపంచంలో యూనిక్ గా ఉంది కాబట్టి దానికి ఆర్టికల్ వస్తుంది. అలాగే డెఫినెట్ గా చెప్తున్నారు కాబట్టి ద రామాయణ ఈజ్ డాష్ ఎపిక్. ఎపిక్స్ చాలా ఉన్నాయి. మనం రామాయణం చెప్పేసాం ఆల్రెడీ. ఎపిక్స్ చాలా ఉంటాయి కాబట్టి ఇండెఫినెట్ అయినప్పుడు ఏనా అయినా ఎపిక్ ఏ సౌండ్ తో స్టార్ట్ అయింది? ఏ. ఎప్పుడు మనము ఏనా ఏ ఆర్ యాన్ చూడాలంటే అది డెఫినెట్ కానప్పుడే. కాబట్టి యాన్ తో యాన్ మనం రాసేస్తాం. ఎందుకంటే ఇది ఇట్ స్టార్టెడ్ విత్ ఏ వాల్ సౌండ్ అండ్ ఎపిక్. డాష్ బాల్ ఇన్ మై పాకెట్ ఈస్ వెరీ కాస్ట్లీ. బాల్ షేప్ ఉంది, ఆర్టికల్ వస్తుంది. బాల్ ఇన్ మై పాకెట్ ఈస్ వెరీ కాస్ట్లీ. నా జేబులో ఉన్న పాకెట్ లో ఉన్నటువంటి బాల్ చాలా కాస్ట్లీ. అంటే దే ఆర్ టాకింగ్ ఇట్ అబౌట్ డెఫినెట్ బాల్ దట్ ఈస్ దేర్ ఇన్ మై పాకెట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ద బాల్ ఇన్ మై పాకెట్ ఈస్ వెరీ costly. So this is the kind of analysis that you have to do before solving a bit that is related to articles. So నాకు తెలిసి ఈ సెషన్ ద్వారా మీరు ఇంతకు ముందు ఉన్నటువంటి నాలెడ్జ్ కంటే ఆర్టికల్స్ గురించి బెటర్ నాలెడ్జ్ సంపాదించుకుని ఉంటారు నాకు తెలిసి. ఐ వాంట్ యువర్ సపోర్ట్ అండ్ రెస్పాన్స్. మా టీం ద్వారా మీకు ఇలాంటి ట్రిక్స్తో నాకు తెలిసి ఈ క్లాస్ మీరు ఇంకొకసారి మళ్ళీ చూడగలిగితే, ఈ సెషన్ మళ్ళీ చూడగలిగితే ఆర్టికల్స్ గురించి ఉన్నటువంటి మ్యాక్సిమం డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. సో థ్యాంక్స్ అలాట్ ఆల్ ఆఫ్ యూ, and I am so looking forward for the next session. Thank you.